మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభు నందు ప్రియమైన దేవుని విశేషమైనటువంటి నూతన సంవత్సర ఆరాధనలో 2024వ సంవత్సరపు మొదటి దినాన చేరినటువంటి మీ అందరికీ కూడా మన ప్రియ ప్రభువును, మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి జీవము గల నామంలో, శక్తి గల నామంలో నేను శుభములు తెలియజేస్తున్నాను. త్రియేక దేవుడు మన బ్రతుకు దినాల్లో ఇలాంటి మరొక నూతన సంవత్సరాన్ని చూడగలిగే భాగ్యాన్ని మనకిచ్చారు. అంత మాత్రమే కాకుండా ఈ తొలి దినాన మనమందరము కూడా ఆయన దివ్య సముఖంలో మరి రీతిగా ఆయన ఆరాధించుకోగలిగేటటువంటి భాగ్యాన్ని కూడా ఆయన ఇచ్చారు. కాబట్టి దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క ఆరాధనలో వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ గారు మార్టిన్ లూథర్ గారికి, అలాగే మరి పెద్దలు దయాసాగర్ గారికి, ఇంకా ప్యారిష్ చర్చ్ కౌన్సిల్ మెంబర్స్, ఇంకా ఉన్నటువంటి మిగిలినటువంటి పెద్దలు, డెలిగేట్స్, స్త్రీల సమాజం వారు, యూత్, సండే స్కూల్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక గొప్ప అవకాశంగా, ఒక గొప్ప ఆధిక్యతగా నేను ఎంచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీ మధ్యలోనికి రావడం, ఇక్కడ ఒక లూథరన్ చర్చ్ ఉంది అని మరి ఎప్పుడైనా ఒకసారి చూడాలి. ఆదివారం ఎప్పుడూ కుదరదు పాస్టర్ గారికి కదా, ఎవరి చర్చిలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మరి మిగిలిన సమయాల్లో కూడా ఎవరి కార్యక్రమాలు వారికి ఉంటాయి. అలాగే నేను ఆశించినప్పుడు మరి ఈరోజు దేవుడు మీ మధ్యలోనికి మరి దేవుడు నన్ను తీసుకుని వచ్చి నిలబెట్టారు. ఇదంతా ఒక చక్కని సంతోషకరమైనటువంటి భాగ్యంగా నేను ఎంచుకుంటూ ఉన్నాను. మనము బహుశా రాత్రి ఆరాధన కూడా హాజరై ఉంటాము కాబట్టి కొంత అలసట ఉంటుంది కదా. తర్వాత మన ముఖాలన్నీ కూడా నిద్ర లేని వల్ల ఉండాల్సినంత అందంగా లేకుండా కొంచెం టైర్డ్గా ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి మనకి ఎప్పుడు కూడా ఆనందకరమైనటువంటిది కదా. వాక్యంలో మనం చదువుకుంటాం, నీ యొక్క పొందు నాకు ధన్యకరం, యువర్ వెరీ ప్రెజెన్స్ ఈజ్ అ గ్రేట్ జాయ్ టు మీ, ఇట్స్ అ గ్రేట్ కంఫర్ట్ టు మీ. ఆయన సన్నిధిలో మరి జీవం ఉంది కాబట్టి ఆ యొక్క జీవాన్ని ఆయన మనకు ప్రవహింపచేసేటటువంటి వారుగా ఆయన ఉంటున్నారు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా 2024 సంవత్సరం యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. అలాగే మా కుటుంబ పక్షంగాను, నేను పనిచేస్తున్నటువంటి లకడీకపూర్ లూథరన్ చర్చ్ పక్షంగా కూడా మీకు శుభాకాంక్షలు, శుభాలు నేను తెలియజేస్తున్నాను. మరి నేను లకడీకపూర్ చర్చ్లో మెయిన్గా ఇంగ్లీష్ సర్వీస్లో నేను ఉంటాను. ఇప్పుడు ఇంగ్లీష్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని చాలా స్పీడ్గా లేట్ అవ్వకూడదని మీ మధ్యలోనికి రావడం జరిగింది. దేవుడి సమయానికి నన్ను ఇక్కడ తీసుకుని వచ్చారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి, లేఖనంలో నుండి ఒక వచనాన్ని మనం చదివి వాక్య ధ్యానంలోనికి వెళదాం ప్రార్థన చేసుకుని. పరిశుద్ధులైన లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుతున్నాం. లూకా 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమపూర్ణుడైన మా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో ఈ తొలి ఉదయాన మేము మీ పరిశుద్ధ మందిరంలో, ఆలయంలో మీ బిడ్డలుగా, మీ భక్తులుగా చేరి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు. మీ వాగ్దానము సత్యమైనది నాయన. ఇదిగో మీ బిడ్డలతో మీరు ఉంటానన్నారు. ఈ ఉదయకాలం మందు ఆత్మస్వరూపిగా మీరు మా మధ్యలో ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరము తండ్రి మీ యొక్క ప్రసన్నతను గుర్తించిన వారమై, గమనించిన వారమై, భయభక్తులతో నాయన మీ సన్నిధిలో మేము గడపగలగడానికి సహాయం చేయండి దేవా. మా హృదయాలను, మా ఆత్మలను దేవా మీ యొక్క వాక్కు ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా తాకుమని వేడుకొంచున్నాము. వచ్చిన మమ్మలను ఆశీర్వదించి పంపండి. ఈ సమయమందు నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉన్నట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు దివ్య నామంలో
ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈరోజు మనకు ఉన్నటువంటి వాక్యాలన్నీ కూడా చాలా చక్కని వాగ్దానాలతో ఉన్నాయి. పాత నిబంధన వాక్యాన్ని మనం చూస్తే, నీ రాకపోకలకు యెహోవా నీకు తోడుగా ఉంటాడు, ఆయన మరి నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఎంత దివ్యమైనటువంటి వాగ్దానం కదా. మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు. కునుకక నిద్రపోక ఆయన తన దయగలిగిన దృష్టి మన మీద ఉంచుతూ ఆయన మనలను కాపాడుతున్నాడు. మన రాకపోకలను ఆయన కాపాడుతున్నాడు. మన ప్రాణము ఆయన యొక్క భద్రతలో ఉన్నది. నూతన సంవత్సరంలో ఇది ఒక గొప్ప వాగ్దానంగా మనం తీసుకోవచ్చు. అలాగే పత్రిక లేఖలోనికి వచ్చినప్పుడు, ఇదిగో దేవుడు తాను ప్రేమించే వారికి మరి వారి జీవితంలో ఆయన ఎన్నో విషయాలను అనుమతిస్తాడు, కానీ సమస్తమును సమకూడి మేలు కలుగునట్లుగా ఆయన చేస్తాడు. ఈ సంవత్సరంలో కొన్ని మనకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కొన్ని మనకు కష్టతరంగా అనిపించవచ్చేమో, కొన్ని కఠినమైనటువంటి అనుభవాలు ఉండొచ్చేమో, మనకు తెలియదు ఏం జరగబోతుందో. కానీ వాక్యం ఏంటంటే, లెట్ ఎనీథింగ్ హ్యాపెన్, లెట్ ఎనీథింగ్, యూ మే ఫేస్ ఎనీథింగ్. చివరిలో దేవుడు అల్టిమేట్గా ఆయన ఏం చేస్తారంటే, దానిని ఆయన మేలుగా ఆయన మార్చగలిగినటువంటి మాట. కాబట్టి మన జీవితంలో క్రైస్తవ బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, మన జీవితంలో జరిగేది ఏది కూడా అది అనుకోకుండా జరగదు. దేవుడు అనుమతిస్తేనే జరుగుద్ది. దాన్ని మనం గమనించాలి. నీ జీవితంలో ఒక కష్టమైన పరిస్థితి వచ్చిందా, నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, దేవుడు దీన్ని ఎందుకు అనుమతించాడు? నేను దేవుని బిడ్డను కదా, కాబట్టి దీనివల్ల ఒక మంచి అవుట్కమ్ ఉండబోతూ ఉన్నది, ఒక గ్రేటర్ బ్లెస్సింగ్ నేను దీనివల్ల సంపాదించుకోబోతున్నాను అని మనము విశ్వసించి దేవునికి వందనాలు చెల్లించాలి. కొంచెం వేసి తగ్గిస్తారు నాకు చెప్పి. ఓకే, ఆఫీస్. అయితే ఈరోజు మనం విశేషంగా మరి సువార్త వాక్యంలోనికి మనం వెళ్ళినప్పుడు, సువార్త వాక్యంలో ఒక మాట రాయబడింది. దీనికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? యేసు ప్రభువుకు సున్నతి చేయించారట, నామకరణం చేయించారట. యూదా బాలుల యొక్క మరి ఈ యొక్క వారు పుట్టిన తర్వాత ఒక కుటుంబంలో యూదా బాలుడైతే అతని విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ప్రత్యేకంగా 8వ దినాన 8వ రోజు 2 కార్యక్రమాలు చేస్తారు. మొట్టమొదటిది ఏంటంటే సున్నతి అనేటటువంటి కార్యక్రమం చేస్తారు. దేవుడు అబ్రహాముతో ఆయన చెప్పారు, ఇదిగో మరి నీవు నాకు ఐడెంటిఫై అవ్వాలి అన్నట్టయితే, నీవు నీ కుమారుడు నీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా నాకు చెందినవారు అని చెప్పడానికి సున్నతి అనే దానిని మీరు ఆచరించాలి అని చెప్పారు. దానిని మరి అబ్రహాము సంతానం అందరూ కూడా వారు ఆచరిస్తూ వచ్చారు. ఇప్పుడు మానవుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మహిమ సింహాసనాన్ని విడిచి ఒక తొట్టెలో పొరుండబెట్టబడి 8వ దినాన వచ్చినప్పుడు ఆయనకు సున్నతి అనేటటువంటి ఆచరణ ఆచరించబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారు ఇలా సున్నతి సంస్కారాన్ని ఆయన అంగీకరించడం ద్వారా ఆయన లోకానికి తెలియచేస్తుంది ఏంటంటే, ఈవెన్ దో ఐ యామ్ గాడ్ ఆల్మైటీ, ఐ యామ్ ఐడెంటిఫైయింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. యూదులతో, ఇశ్రాయేలీలతో నన్ను నేను ఐక్యపరుచుకుంటున్నాను. వారిలో ఒకనిగా, దేవుడు మనలో ఒకనిగా ఆయన రావడం జరిగింది. మరి ఆ రోజు మరి చిందినటువంటి ఆ యొక్క తొలి రక్తము సూచిస్తూ ఉన్నది ఆయన ఇశ్రాయేలీలను విమోచించడానికి రావడం జరిగింది. మరి ఇశ్రాయేలీలనైనా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన మానవాళి అంతటితో ఐక్యపరుచుకున్నాడు అన్నమాట. ఆయనకు బాప్తిస్మం అవసరం లేదు కదా, ఆయనకు సున్నతి అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆయన మనలో ఒకరిగా మనతో ఐక్యపరుచుకుని మన కొరకైనటువంటి దేవునిగా తను తాను కనుపరుచుకున్నాడు. అలాగే మరి అక్కడ 8వ దినాన సున్నతి చేసినప్పుడు రక్తం చిందింది.
అది యూదుల కొరకైనటువంటి గుర్తుగా ఉంటే, మానవాళి అయినటువంటి మనందరి కొరకు కూడా క్రీస్తు శిలువలో ఆయన బలి అయినప్పుడు ఆ రక్తము మానవాళి అంతటి విమోచన కొరకు కూడా ఆయన చిందించారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి యొక్క సున్నతి సంస్కారం అనేటటువంటి దాని యొక్క పరమార్థం అంత అధికంగా ఉంది. అందుకే మన యొక్క సంగ్రహ ప్రార్థనలో మనము ఈ ఆరాధన కొరకు 2 సంగ్రహ ప్రార్థనలు, ఒక సంగ్రహ ప్రార్థనలో ఏంటంటే, దేవా నీవు సున్నతి సంస్కారాన్ని నీవు స్వీకరించావు, ఎందుకంటే మేము ఆత్మీయముగా సున్నతి చేయబడిన వారంగా పరిశుద్ధంగా మేము జీవించాలని అనేటటువంటి ఒక చక్కని ప్రార్థన ఉన్నది. కాబట్టి జీసస్ ఐడెంటిఫైడ్ విత్ ద సిన్ఫుల్ హ్యుమానిటీ. పాప భరితమైనటువంటి మానవాళితో ఆయన తాను ఐక్యపరుచుకొని పాపం నుండి విమోచించు నిమిత్తము ఆయన కార్యాన్ని చేశారు. మన యొక్క లేఖన భాగంలో లేదు, కానీ లూకా సువార్తలో 21 వరకు మన లేఖన భాగం అయితే 22 నుంచి 24 మనం ఒకవేళ చూస్తే అక్కడ ఇంకొక మాట మనకు కనబడుతుంది. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమునందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువులకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రముందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయేది. 8వ దినాన సున్నతి అనేది గృహంలో జరుగుతుంది. 40వ దినాన ప్రతిష్ఠ అనేటటువంటిది దేవాలయంలో జరుగుతుంది. 2 ఈవెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి లూకా రాశాడు. 40వ దినాన జరిగే ఈ యొక్క ప్రతిష్ఠ విషయంలో అయితే ఎంత క్లియర్గా రాశారంటే, మోషే ధర్మశాస్త్రము చొప్పున. ప్రియమైనటువంటి వాళ్ళని ఒక్కసారి గలతీ 4వ అధ్యాయానికి మనం వెళదాం. అప్పుడు దీని యొక్క మరి వెయిట్ ఎంతో మనకు అర్థమవుతుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో చక్కని మాట మనం అర్థం చేసుకోవడానికి అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, గలతీ 4 అధ్యాయం 4 నుండి నేను చదువుతున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? హూ వాస్ ద లా గివర్? సినాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడు ఈయనే కదా, దేవుడే కదా. ఆ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మానవులారా మీరందరూ దీన్ని అనుసరించండి అని. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారిని విమోచించు నిమిత్తము ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడుగా అయ్యాడు. The one who gave the law came into this world to fulfill the law. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయనను దేవాలయానికి తీసుకుని వెళ్ళడం, తర్వాత ఆయన నిమిత్తము ఈ యొక్క గువ్వల జతను బలిగా అర్పించడం, ఆయనను ప్రతిష్ఠించడం జరిగింది. ప్రభు యొక్క తగ్గింపు చాలా అద్భుతం అండి. ఆయన ఎంత దీనుడయ్యాడో, నేను ఇచ్చింది నేను పాటించడం అంటే, నాకు అవసరం ధర్మశాస్త్రాన్ని ఆచరించవలసిన నా అవసరత నాకేంటి అని ఆయన ప్రశ్నిస్తే దానికి జవాబు లేదు. ఎవరు కూడా ఆయనను ప్రశ్నించడానికి ఎవరికి అధికారం, హక్కు కూడా లేదు. అయినప్పటికీ కూడా మనల్ని విమోచించడానికి ఆయన ఈ యొక్క లా, ధర్మశాస్త్రం అనేటటువంటి దానికి లోనైనటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఇది సున్నతి. 8వ దినాన జరిగిన సున్నతి వివరం ఇది. రెండవది ఏంటి అంటే, 8వ దినాన ఆయనకు నామకరణం జరిగింది. యూదా బాలురు యొక్క మరి నామకరణం ఎప్పుడు జరుగుతుందంటే 8వ దినాన సున్నతి చేసిన తర్వాత వారికి పేరు పెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ బాలునికి ఏమని పేరు పెట్టబడింది అంటే, మరియా యోసేపులు చూస్ చేయలేదు ఈ యొక్క పేరుని, వారు ఎన్నుకోలేదు, వారు పేరు గురించి ఆలోచించలేదు. ఎందుకంటే వారికి ముందుగానే దేవుని యొక్క దూత తెలియచేశారు, మరియా అని ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఇదిగో నీ భార్య అయినటువంటి మరియా గర్భవతి అయింది, ఆమె కుమారుని కంటుంది, యేసు అని పేరు పెట్టు. కాబట్టి ఈ యొక్క నామము, యేసు అనేటటువంటి నామము పరలోకంలోనే నిర్ణయించబడినటువంటి ఒక దివ్యమైనటువంటి నామముగా ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు ఒక ప్రశ్న రావచ్చు. అదేమిటి అంటే, చరిత్రను 2గా విభాగించడం జరిగింది.
ఒకటి ఏమిటంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము. రెండవది ఏంటంటే ఏడి, క్రీస్తు శకము అని మనం అంటాం. అయితే యేసు ప్రభువు వారు జన్మించింది ఏ రోజు? మనం అనుకునేటటువంటిది ఏంటంటే, మనం ఆచరించేది ఏంటంటే డిసెంబర్ 25వ తారీఖు. మరి డిసెంబర్ 25వ తారీఖు అయితే క్యాలెండర్ డిసెంబర్ 25వ తారీఖున ప్రారంభించబడాలి కదా. జనవరి 1 ప్రారంభించబడింది ఏంటి? జనవరి 1 యొక్క విశేషం ఏంటి? ఆయన జన్మతో కదా అది కౌంట్ చేయబడాలి అని ఒక ప్రశ్న మనకు ఉద్భవించవచ్చు. అయితే మీరు డిసెంబర్ 25 నుంచి కరెక్ట్గా లెక్క పెడితే జనవరి 1వ తారీఖు 8వ దినం వస్తుంది, 8th డే. 8th డేన యూదా బాలునికి నామకరణం చేయబడి అతని యొక్క పేరు ప్రభుత్వం యొక్క జనాభా లెక్కల్లో అది ఎంటర్ చేయబడుతుంది అనమాట. అప్పుడు అఫీషియల్గా ఆయన మరి కౌంట్ చేయబడతాడు, ఏ యూదా బాలుడైనా సరే. కాబట్టి ఎప్పుడైతే ఆయనకు నామకరణం చేయబడిందో ఆ యొక్క డేట్ నుంచి, ఆ యొక్క డే నుంచి క్యాలెండర్ స్టార్ట్ చేయబడింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. ఆ పేరు యొక్క అర్థం రక్షకుడు. జీసస్ మీన్స్ సేవియర్. హీ ఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన సర్వలోకానికి, సర్వమానవాళికి, సర్వతరములకు, ఆయన ముందున్న వారికి, ఆయన తర్వాత వారికి కూడా ఆయన రక్షకుడే. మరి ఆయన యొక్క నామము ఇదిగో ఇక్కడ మానవ జనాభా లెక్కల్లో ఆయన నామము అది ముద్రించబడింది. ప్రియమైనటువంటి వారులారా, మరి మనము సర్వే ప్రకారంగా గమనించినట్లయితే సగటున సెకండ్కి ఎంతమంది పిల్లలు పుడుతున్నారు అంటే 4.3 అంట. అంటే 4-5 మధ్యలో పుడుతున్నారు అన్నమాట. ఒక్క నిమిషానికి 259 మంది బిడ్డలు పుడుతున్నారు. ఇక ఆ లెక్కన రోజుకి ఎంతమంది పుడతారు, వారానికి ఎంతమంది పుడతారు కదండి. సో మెనీ బేబీస్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్. సెకండ్, ఇన్ ఎవ్రీ సెకండ్ అట్లీస్ట్ 4 children are born. చూసారా ఎంతమంది జన్మిస్తున్నా ఆయన జన్మ విశిష్టమైనది, విశేషమైనది. ఆయనకు కన్యక జన్మించాడు. దేవుడైనటువంటి వాడు మానవుడయ్యాడు. ఆయన జన్మతో ఎవరి జన్మను కూడా మనము పోల్చడానికి సరిపోదు. ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ఆయన నామము మానవ జనాభా లెక్కల్లో వ్రాయబడింది. ఎందుకో తెలుసా? మన యొక్క పేర్లన్నీ కూడా ఆయన యొక్క పరలోకపు జనాభా లెక్కల్లో వ్రాయబడాలని. ఒకసారి యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు 70 మందిని ఆయన సేవకు పంపించారు. వారు చాలా సంతోషంగా తిరిగి వచ్చారు. వారు ప్రభువుకు రిపోర్ట్ చేస్తున్నారు, బోధకుడా మీరు మమ్మల్ని పంపించారు, అయ్యా మీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నా, లేకపోతే మేము గద్దిస్తుంటే అపవిత్రాత్మలు వారిని విడిచిపోతున్నాయి అని చెప్పారు కదా. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఎవరికైనా దయపడడం ప్రార్థన చేశారా? దయపడడం చూస్తే పారిపోయింటాం మనం కదా. చాలా జాగ్రత్త పడి ఉంటాం. ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినా అక్కడ దయాలు వదిలికొట్టేవాళ్ళు ఉన్నారని కూడా పక్కకి వెళ్ళిపోయి మనం జాగ్రత్తగా ఉంటాం, అది కానీ మనం పట్టుకుంటుంది ఏమో అని. చాలామంది ఇలాంటి ఫీలింగ్లో ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ నిజంగా మనం ప్రార్థన చేస్తానో లేదా గద్దిస్తానో దయ్యం పోయింది అనుకోండి, ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. అంత థ్రిల్ తోటి వాళ్ళు తిరిగి వచ్చారు. యేసు ప్రభు వారు అన్నారు, వెరీ నైస్, వెరీ గుడ్. అయితే మీరు సంతోషించాల్సింది దయ్యాలు, మీరు ప్రార్థన చేస్తున్న దయ్యాలు పోయినాయి అని కాదు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని. ఫీల్ జాయ్ఫుల్, మోర్ జాయ్ఫుల్, బికాస్ యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. యేసును అంగీకరించినప్పుడు జరిగేటటువంటిది ఏంటో తెలుసా విశ్వాసులారా? మన నామములు, పేర్లు పరలోకమందు అవి రిజిస్టర్ చేయబడతాయి. ఇది వాస్తవమైనటువంటి విషయం. యేసు ప్రభు వారు చెప్పారు. ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం చూసేటటువంటిది ఏంటంటే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో గొర్రె పిల్ల అయినటువంటి యేసు రక్తంలో కడుగుబడినటువంటి వారి పేర్లు రాయబడతాయి. ఆ గ్రంథం పేరు జీవ గ్రంథం, ద బుక్ ఆఫ్ లైఫ్. ఎందుకని మన పేర్లు అందులో నమోదు కాబడుతున్నాయంటే ఆయన నామము లోకమందు నమోదు అయింది కాబట్టి. మానవులలో కొనవంటి వాడయ్యాడు మానవుల కొరకు. ప్రియమైనటువంటి వాళ్ళరా,
అందుచేత మన క్యాలెండర్ చూడండి ఎంత కరెక్ట్గా అది ఫిక్స్ చేయబడిందో. మన క్యాలెండర్ January 1 నుంచి అది మరి మనం లెక్క పెట్టడానికి గల కారణము యేసుక్రీస్తు యొక్క నామకరణం అనేటటువంటిది. మనం నూతన సంవత్సరంలోనికి వచ్చాం. ఈరోజు మొదటి రోజు. ఇంకా 364 రోజులు లేకపోతే 65 రోజులు మన ముందున్న ఈ సంవత్సరంలో ఏ రోజు మనం దేన్ని ఎదుర్కోబోతున్నామో మనకు తెలుసు. ఏ రోజు ఎలాంటి పరిస్థితి మనకు రాబోతున్నదో మనకు తెలుసా? ఏ విధమైనటువంటి అనుభవాలు మనం ఎదుర్కోవాల్సినదో మనకు తెలుసా? మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో ప్లాన్ చేసుకుంటాం, ఎన్నిటికో ప్రిపేర్ అవుతూ ఉంటాం. అన్నీ మంచివే, కానీ రేపేం సంభవించబోతుందో ఈరోజు మనకు తెలియదు. ఎనీథింగ్ మే హ్యాపెన్. అయితే ఇలాంటి మరి ఒక రకమైనటువంటి అగమ్య గోచరమైనటువంటి భవిష్యత్తులోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క ప్రయాణం మనం ఎలా చేస్తే మనకు క్షేమకరంగా ఉంటుంది, ఎలాగున మనము మరి దీని కొరకు సిద్ధపడితే మన యొక్క ప్రయాణం అది క్షేమకరంగా ఉంటుంది. ఈరోజు పాత నిబంధనలో నుండి ఒక సంఘటనను మీ ముందు ఉంచడం ద్వారా దాన్ని నేను తెలియచేయాలని అనుకుంటున్నాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు నేను చదివి వినిపిస్తాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోటు చూచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసములకు సమీపముగా మీరు నడువరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితిలో ఇశ్రాయేల్ జనాంగం ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మోషే నాయకత్వంలో వారు అరణ్య యాత్ర చేసి ఒక స్థలానికి వచ్చి అక్కడ వారు విడిది చేశారు. దాని పేరు షిత్తీము. అది వారికి యోర్దాను అనేటటువంటి నదికి ఆవల వైపున ఆఖరి మజిలి. మరి ఇక్కడ నుండి వారు బయలుదేరి వెళ్ళాలి. ఇప్పుడు యెహోషువ నాయకత్వాన్ని చేపట్టాడు. మోషే మరణించాడు. మరి యెహోషువ ఆల్రెడీ వారికి కొన్ని ప్రిపరేషన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అతడు డైరెక్ట్గా యాక్షన్లోకి దిగాలి. అంటే ముందుండి వారిని నడిపించాలి ఒంటరిగా. కాబట్టి ఫర్ జాషువా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ న్యూ ఎక్స్పీరియన్స్. యెహోషువకు ఇది ఒక నూతనమైనటువంటి అనుభవం, ఇది నూతనమైనటువంటి బాధ్యత. ఈ సంవత్సరంలో మనం కూడా ఇంతవరకు ఎవరో వెనకాల మనం ఉండి ఉంటాము. మన తల్లిదండ్రుల వెంటో, లేకపోతే మన లీడర్స్ వెంటో, లేకపోతే ఇంకెవరైనా. కానీ ఈరోజు యూ ఆక్యుపై ద పొజిషన్ వేర్ యూ హ్యావ్ టు లీడ్, వేర్ యూ హ్యావ్ టు హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నీవు ఆ యొక్క ముఖ్యమైన స్థానంలోనికి రావచ్చు. ఇప్పుడు నీవే బాధ్యత వహించవలసి వచ్చు. నీవే అన్నిటినీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరత ఉండి ఉండవచ్చు. నువ్వు ముందుండి నడిపించవలసినటువంటి ఒక స్థానంలోనికి వచ్చి ఉండవచ్చు. దిస్ ఈస్ ద న్యూ రెస్పాన్సిబిలిటీ గాడ్ గివ్స్. ఈ యొక్క మరి నూతనమైనటువంటి ఒక బాధ్యత, నూతనమైనటువంటి పని, ఒక గురుతరమైనటువంటి బాధ్యత. దీనిని సక్రమంగా మనము మరి అమలు చేయాలి అన్నట్టయితే సంఘమా, యెహోషువతో చెప్పినటువంటి మాటలు దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. యెహోషువ, నీవు ధర్మశాస్త్రం అనే దివారాంతరం దాన్ని ధ్యానించాలి. దాని నుండి నీవు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకూడదు. ఎగ్జాక్ట్లీ యూ షుడ్ వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ ద లా. దేవుని యొక్క వాక్యములో నేను నడవాలి. దేవుని వాక్యం పక్కన కాదు. కుడికి కానీ కొంచెం అటు కానీ కొంచెం ఇటు కానీ నీవు బెసకకుండా దేవుని యొక్క వాక్యపు త్రోవలో నీవు నడవాలి. భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను. నీ వెళ్ళు ప్రతి చోట కూడా నేను ఉంటాను. ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ మై వే, ఐ విల్ బి విత్ యూ.
నీకు అప్పగించబడిన యొక్క గురుతర బాధ్యత, ఎన్నో సాహసాలు నీవు చేయవలసి ఉన్నది, ఎన్నో గొప్ప కార్యములు నువ్వు చేపట్టవలసి ఉన్నది. ఇదిగో ఎంతోమంది బలమైనటువంటి జనాంగాన్ని నువ్వు ఎదుర్కోవలసి ఉన్నది. కానీ నువ్వు వాటన్నిటిని చేయగలుగుతావు. యూ విల్ గెట్ విక్టరీ. యూ ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దాని కొరకు నీవు నా యొక్క ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకో. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. దేవుడు మనకు అప్పగించేటువంటి పనిని మనం నిర్వర్తించాలి అంటే అది కేవలం ఏదో చర్చిలో చేసేటటువంటి ఆత్మ సంబంధం పరిచర్య అనుకునేరు కాదు. మేబీ ఇట్ ఈస్ ఇన్ యువర్ జాబ్, మేబీ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మేబీ ఇట్ ఈస్ ఇన్ ద సొసైటీ. నీ యొక్క సెక్యులర్ లైఫ్లో కూడా యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నీ యొక్క మరి ఆధ్యాత్మికేతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నీ ఉద్యోగం, లేకపోతే నీ కుటుంబం, సమాజంలో నీ బంధుజనం మధ్యలో నీవు చేసేటటువంటివి ఎన్నో ఉంటాయి. ఎంతోమంది యూనియన్స్లో మెంబర్స్గా ఉండి ఉంటారు, ఎంతోమంది పాలిటిక్స్లో ఉండి ఉంటారు, ఎంతోమంది క్రీడా రంగంలో ఉండి ఉంటారు. సో వీటన్నిటిలో కూడా నీ ఒక ఛాలెంజ్ పొజిషన్లోనికి వచ్చినప్పుడు అందులో నీవు సక్సీడ్ అవ్వాలంటే ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఇట్స్ గోయింగ్ టు బి న్యూ బట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ విక్టరీ ఇఫ్ యు వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ మై లా అని దేవుడు అంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇశ్రాయేలీలకు కూడా ఇది నూతనమైనటువంటి అనుభవమే. ఇశ్రాయేల్ జనాంగం గత కాలం అంతా 430 సంవత్సరాలు ఎక్కడున్నారు? వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. అక్కడ వాళ్ళకంటూ ఏమీ లేదు. అక్కడ వాళ్ళ యొక్క స్థితి ఏంటంటే వాళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నటువంటి వాళ్ళు, అణచివేయబడుతున్నటువంటి వాళ్ళు. నాది అని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు. ఇది నా ఇల్లు, ఇది నా పొలము అని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు. కేవలం వారు అక్కడ ఊడిగం చేశారు. ఇప్పుడు వారికి స్వేచ్ఛ ఇవ్వబడింది. స్వేచ్ఛ, దే గాట్ ద లిబర్టీ, ద ఫ్రీడమ్. ఇలాగా స్వేచ్ఛతో పాటు వాళ్ళకి ఎన్నో హక్కులు సంక్రమించాయి. ఆ హక్కులో గొప్ప హక్కు ఏంటంటే పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం అది మీ దేశం అవుతుంది. యు ఆర్ గోయింగ్ టు బి ద సిటిజన్స్ ఆఫ్ ఎ ల్యాండ్ వేర్ హనీ అండ్ మిల్క్ విల్ ఫ్లో. చూసారా? అలాంటి గొప్ప దేశానికి నేను మిమ్మలను దానిని మీకు స్వాస్థ్యంగా నేను ఇవ్వబోతూ ఉన్నాను. అయితే వాళ్ళు ఇప్పటి వరకు వారు జీవించిన జీవన విధానం వేరు, వారు నడిచిన త్రోవ వేరు, ఇప్పుడు వారు నడవబోతున్నటువంటి త్రోవ వేరు. ద వే ఈస్ గోయింగ్ టు బి టోటల్లీ న్యూ. అది వాళ్ళకు తెలియదు. కాబట్టి ఇక్కడ అంటున్నారు, ఇప్పుడు మీరు నడవబోయేటటువంటి త్రోవ మీరు ఇంతకుముందు నడిచినది కాదు, దానిని మీరు గుర్తుపట్టవలెను అని అంటూ ఉన్నారు. సో స్టెప్ బై స్టెప్ ప్రతి అడుగు వాళ్ళు ముందుకు వేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క చంచలమైనటువంటి మనసు చెప్పేటటువంటి విధానంలో వాళ్ళు లేనట్టు వాళ్ళు తప్పిపోతారు. కాబట్టి ప్రతి అడుగులో కూడా వారు వేస్తున్న ప్రతి అడుగులో కూడా వారు తీసుకున్న ప్రతి మలుపులో కూడా మేము కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనే దాన్ని చెక్ చేసుకుని వెళ్ళవలసినటువంటి వారుగా ఉన్నారు. అలా వెళ్ళి వాళ్ళు కనుక ఆ యొక్క దేశాన్ని రీచ్ అయితే ఆ దేశంలో వారు ఉండబోయేటటువంటి స్థితి ఎంతో ఎంతో ఘనమైనటువంటి హెచ్చించబడినటువంటి ఒక గొప్ప స్థాయిగా ఉండబోతుంది. దే ఆర్ గోయింగ్ టు బి ద పీపుల్ ఆఫ్ గాడ్. జీవము గల దేవుని యొక్క బిడ్డలుగా, ఆయన యొక్క జనాంగంగా, పరిశుద్ధ జనంగా, ఏర్పరచబడిన ప్రజలుగా వాళ్ళు ఉండబోతూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఇంతవరకు నడిచినటువంటి త్రోవ వేరు, ఆ అనుభవాలు వేరు, ఆ జీవన శైలి వేరు. కానీ ఇప్పుడు మనం నూతన మార్గంలోకి మనం వెళుతున్నాం. మార్గం ఏంటో మనకు తెలియదు, ఎలాంటి అనుభవం మనకు తెలియదు. కానీ మనం ప్రతి అడుగు కూడా మనం జాగ్రత్తగా మనం వేయవలసిన వారముగా ఉన్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. అయితే దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నారు, యెహోషువ ద్వారా ఏం చెప్తున్నారో తెలుసా? ఇక్కడ మనం చూస్తే యెహోవా నిబంధన మందసమును యాజకులైనటువంటి లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరు దాన్ని వెంబడించాలి. దేర్ ఇస్ సంథింగ్ టు గైడ్ యూ. ఏదో అలాగ ఒక చీకటిలో ఏమీ ఆధారం ఇవ్వకుండా దేవుడు ఒక స్థలంలో పెట్టి వెళ్ళండి, మీరు కరెక్ట్గా వెళ్తారో లేదో నేను చూస్తానంటే మనం ఏ దిక్కుగా వెళ్తాము? బట్ దెర్ ఈస్ సంథింగ్ టు గైడ్ దెమ్. వారిని నడిపించడానికి వారికి ముందర దేవుడు పెట్టినది ఏమిటంటే నిబంధన మందసం, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. ప్రియమైన వాళ్ళారా, దీనిని యాజకులు మోస్తూ వెళ్తారు.
ఈ నిబంధన మందసం దేనికి గుర్తో తెలుసా? దేవుడు మాతో ఉన్నాడు అనడానికి. ఎందుకంటే ఈ యొక్క నిబంధన మందస్సము ఆ కరుణాపీఠం మీదనే దేవుని యొక్క మహిమ మేఘం దిగి రావడం జరిగేది. అక్కడ నుండే దేవుని యొక్క మరి స్వరము వారికి వినబడేది. కాబట్టి ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఇస్ ద సింబల్ ఆఫ్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ హోలీ గాడ్. శక్తివంతమైన పరిశుద్ధమైనటువంటి దేవునికి గుర్తుగా ఈ యొక్క మందస్సము ఉందన్నమాట. దానిని వారు ముందర ఉంచారు. మీరు చేయవలసింది ఏంటంటే దానిని మీరు వెంబడించాలి అనేటటువంటిది. దేవుడు మన ముందుండాలని కోరుకుంటున్నారు. హీ వాంట్స్ టు బి అవర్ గైడ్. హీ వాంట్స్ టు లీడ్ us. మన ముందర ఆయన మన నాయకుని వలె ఉండి మనల్ని నడిపించేటటువంటి వానిగా ఉండి ఆయన తన వెంబడి మనల్ని రమ్మని ఆయన కోరుతూ ఉన్నారు. క్రొత్త నిబంధనలో మనం చూస్తే నేను మంచి కాపరిని అని యేసయ్య అన్నారు కదా. నా గొర్రెలు ఏం చేస్తాయి? నన్ను దాటుకుని ముందుకెళ్ళి పరిగెడతాయి అని అన్నారండి. అలాగెళ్తే మొత్తం కాళ్ళు కీళ్ళు విరిగే గుంట్లోనూ పడతాం కదండి. అందుచేత నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. దే విల్ నాట్ గో బిఫోర్ మీ, దే విల్ ఫాలో మీ. పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆ మహాశక్తివంతమైనటువంటి సన్నిధి ఆయన వారి ముందుంచి ఫాలో మీ అని అన్నారు. దెర్ ఈస్ ఎ గైడ్ ఫర్ us. అవర్ గాడ్ ఈజ్ అవర్ గైడ్. మన దేవుడే మనం నడిపించేవాడు. నిన్ను నడిపించేవాడు నీకుండగా నీవు ఏ మార్గంలో నేను ఎలా వెళ్తానో అని నువ్వు చింతించి విచారించవలసినటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా? ఈజ్ దర్ ఎనీ కాజ్, ఎనీ రీజన్ టు వరీ? నో. మన దేవుడు మనను ఎప్పుడూ కూడా ఆయన మరి సరైనటువంటి మార్గంలోనే ఆయన నడిపించేటటువంటి వారుగా ఆయన ఉంటారు. దేర్ ఈజ్ గైడింగ్ ఆర్క్. అయితే ఈ దేవుని యొక్క ప్రసన్నత విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులమైనటువంటి మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే మీరు దాని సమీపమున నడవకూడదు. దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉండాలి. చాలా ఇంపార్టెంట్. దేవునిని పరిశుద్ధమైనటువంటి దేవునిగా మనం గుర్తిరిగి ఆయనను పరిశుద్ధతను మనం గౌరవిస్తూ ఆ దేవుని ముందు మనం ఏ స్థాయిలో ఉన్నామో గమనించుకొని మనం అలాగున జీవించాలి. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక మరి తప్పు భావం ఏంటంటే మేము క్రైస్తవులం కాబట్టి మేము ఏం చేసినా పర్లేదు, గుళ్ళో ఎలా ఉన్నా పర్లేదు, మా ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నా పర్లేదు, దేవుడు మా దేవుడే అని అనుకుంటున్నారు. కాదు. 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు. అబ్రహాముల నుండి యొక్క సంతానాన్ని రప్పించాడు. 430 సంవత్సరాలు ఈ యొక్క ఐగుప్తుల వాడు ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు కూడా ఆయన వారికి దేవుడుగా ఉన్నాడు. యట్ తరతరాలుగా ఆయన మా దేవుడు, మా పితరుడు పిలిచాడు కాబట్టి ఈరోజు ఆ దేవుడు నీకు చులకనైపోయాడా? ఆయన చౌకబారువాడు అయిపోయాడా? డివైడ్ చేసిన ఆయన సహిస్తాడని నీవు అనుకుంటావా? లేదు లేదు. ఆయన యందు ఎలాంటి భక్తిని, ఎలాంటి మర్యాదను, ఎలాంటి గౌరవాన్ని, ఎలాంటి భయాన్ని మనము కలిగి ఉండాలో కలిగి ఉండాల్సిందే. ప్రియమైన సంగమా, నీ యొక్క స్థాయి ఏదైనప్పటికీ కూడా నువ్వు ఎంత కాలం నుండి సేవ చేస్తున్నా, దేవునికి నువ్వు ఎంత సమర్పించినా, దేవుని కొరకు నువ్వు ఎంత పాటుపడినా, ఈరోజు ఒకవేళ దానిని మీరితే నీవు దోషివైపోతావు. గుర్తుపెట్టుకో. అనుదినము దేవుని ఎదుట మనం దీనులుగా జీవించాలి. ఆయన యందు మనము ఎల్లవేళలా కూడా ఆయన యొక్క మహోన్నతత్వాన్ని బట్టి మనం ఆయన యందు భయభక్తులతో మనం ఉండాలి. క్రైస్తవ విశ్వాసిగా భయభక్తులు కలిగిన బిడ్డగా నీవు ఉంటున్నావు. ఒకళ్ళు నోరు ధరిస్తే బైబిల్లో అనేక వాక్యాలు వచ్చేస్తాయేమో. ఒకళ్ళు పాడాలనుకుంటే కీర్తన పుస్తకంలో పాటలన్నీ పాడేస్తావేమో. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఏమీ అది పని చేయదు. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుడు పరిశుద్ధుడని, మహోన్నతుడని, మహిమగలవాడని, అత్యున్నతమైనటువంటి వాడని, సర్వశక్తుడని నీవు గుర్తించావా? దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. రెండవది మనము ఇక్కడ గమనించినప్పుడు ఏమిటి అంటే ఈ యొక్క మందసాన్ని మనము చూస్తూ వెళ్ళాలంట. ఎందుకంటే మరి అది మనకు గైడింగ్ ఆర్క్గా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు వాచ్ ఇట్.
వీ హ్యావ్ టు వాచ్ ఇట్. లోకంలో మనం ఉన్నప్పుడు చాలా విషయాలు మనకి అలవాటైపోయేటటువంటివిగా ఉంటాయి. చాలాసార్లు మనము ప్రియమైనటువంటి వాళ్ళారా ఆరాధన చేస్తాం కదా, కలుగును గాక అని మనం పాడతాం కదా. నిజంగా ఎంతమందిని ఎన్నిసార్లు మనసు పెట్టేదాన్ని పాడతాం. కంటతో చేసింది కాబట్టి మనం ఆటోమేటిక్గా మన పక్కన చూస్తూ అది చూస్తూ ఇది చూస్తూ కూడా మనం పాట వెళ్ళిపోతూ ఉంటుంది. కాసేపు నేనేం చేస్తున్నావు, నేను ఆరాధన చేస్తున్నాను కదా. లూథరన్ సంఘంలో దిస్ ఈస్ ద ప్రైజ్ అండ్ వర్షిప్. ఏడు కలుగును గాక, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఎవరు పాడారు ఈ పాట? ఏమండి, పరలోకంలో దూతలు రచించి తీసుకొచ్చి భూమి మీద యేసుక్రీస్తు వరకు పాడారు. కాబట్టి అలాంటి గొప్ప పరలోక విరచిత గీతాన్ని ప్రతి ఆదివారము కూడా మనము ఆరాధన పూర్వకంగా దేవునికి సమర్పిస్తున్నప్పుడు ఆరాధనలో లీనమవుతున్నాము. ఏమండి, ఆర్ వి ఇన్వాల్వ్డ్ ఇన్ వర్షిపింగ్ గాడ్? అది మనం ఆలోచించుకోవాలి. చాలా విషయాలు మనకు అలవాటైపోయి అందులో మనం లీనం అవ్వకుండానే అవి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. యూ హ్యావ్ టు వాచ్. లోకము మనల్ని భ్రమింప చేసేదిగా ఉంటుంది, డిస్ట్రాక్ట్ చేసేదిగా ఉంటుంది. లోకాన్ని చూస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటాం. మనం లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశిస్తూనే మనం ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉంటాం. అంటే ఇది అయిపోతూ ఉంది, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ మన దృష్టి దీని మీద లేదు, దేవుని మీద లేదు. దేవుడు అంటున్నారు, ఇదిగో నీవు ఆ మందసాన్ని చూస్తూ నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఈ 2024 సంవత్సరంలో దేవుని వైపు నీ కన్నులెత్తి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి క్రీస్తు వైపు చూస్తూ నీవు నడవకపోతే నీ విశ్వాసంలో తప్పిపోతావు. ఆ విషయంలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ దేవుడు మనకు ఇక్కడ తర్వాత చెప్తున్నారు. ఈ సంవత్సరం అంతా మనకు సక్సెస్ఫుల్గా ఉండాలని మనందరం కోరుకుంటాం. తల్లిదండ్రులైనటువంటి వారు వారి ఉద్యోగాల్లో, వారి కుటుంబంలో, వారి బిడ్డల విషయాలు సక్సెస్ కోరుకుంటారు. బిడ్డలైనటువంటి వారు వారికి విద్యలో సక్సెస్ కోరుకుంటారు, ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ కోరుకుంటారు, వివాహ ప్రయత్నాల్లో సక్సెస్ కోరుకుంటారు. దూరదేశాలకు వెళ్ళాలంటే అవన్నీ కూడా మరి సక్సెస్ కావాలని కోరుకుంటారు. పాస్టర్ గారు సంఘం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. సంఘ పెద్దలందరూ కూడా సంఘం అందరినీ కూడా చక్కగా మనం ఇంకా అందరికి అనుకూలమైనటువంటి విధానంలో తీర్చిదిద్దాలి, అనేక మందిని సంఘంలో చేర్చాలని మరి ఆశపడుతూ ఉంటారు. ఈ రీతిగా మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనకున్నటువంటి స్థాయిని బట్టి మనకు ఎన్నో ఆశలు, ఎన్నో మరి మనకు ఆలోచనలు ఉంటాయి ప్రియమైనటువంటి వాళ్ళ. అయితే ఇవన్నీ కూడా మన జీవితంలో మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? యెహోషువ ద్వారా దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం ఆయన అంటారు, మరియు యెహోషువ ఇలా అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇఫ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎ మిరకల్, హౌ కెన్ యు గెట్ ఇట్? ఒక అద్భుతాన్ని మన జీవితంలో మనం పొందాలి అన్నట్టయితే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది? చాలామంది చెప్పేటటువంటి ఆన్సర్ ఏంటో తెలుసండి, ప్రార్థన చేసుకోండి కదా. ప్రార్థన అవసరమే. కానీ ఇక్కడ స్వయంగా దేవుడు యెహోషువ ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. సో ద రీజన్ ఆఫ్ టుమారోస్ మిరకల్ ఈజ్ టుడేస్ హోలీ లైఫ్. ఈరోజు పరిశుద్ధ జీవితం యొక్క ఎఫెక్ట్ రేపు నీ జీవితంలో నీవు పొందుకునేటటువంటి అద్భుతము, ఆశ్చర్యమైనటువంటి క్రియ. పరిశుద్ధ జీవితం లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రియమైనటువంటి వాళ్ళారా, నా జీవితంలో అద్భుతాలు జరగాలి అని నేను కోరుకుంటే అది జరగనటువంటి విషయం. క్రీస్తుని ఎరుగక మునుపు దేవుడు కొంతమంది జీవితాలు అద్భుతాలు చేస్తారు కదండి, అది వేరే విషయం. వాడు ఒకసారి వచ్చిన తర్వాత ఇక ఆ ముందు అద్భుతాలు అలాగే చేస్తారని కాదు. ఆ అద్భుతాన్ని సూచిక క్రియ అన్నారు. ఆ సూచిక క్రియ ఏంటంటే, ఇంత అద్భుతం చేసినట్టు దేవుడు నువ్వు రక్షించగలడు కాబట్టి రక్షణ పొందు అనడానికి ఈ యొక్క ఇహలోక సంబంధమైనటువంటి మిరకల్ ఒక డోర్ లాంటిది అనమాట. అంతే తప్ప నాకు ఇదిగో చాలామంది నాన్ క్రిస్టియన్స్ గొప్ప కార్యాలు జరుగుతున్నాయని నాకేం జరగట్లేదని మన క్రిస్టియన్స్ వాపోతూ ఉంటారు. చూసారా మీరు? ఎందుకని? నీ జీవితంలో ఒకప్పుడు అద్భుతం జరిగింది, దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి నమ్మావు.
కానీ ఈరోజు ఇంకా అదే స్టేట్లో నువ్వు కోరుకుంటున్నావు కాదు. ఇశ్రాయేలు జీవితంలో ఆల్రెడీ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ మిరకల్స్ కదండి. వారు ఐగుప్తులో ప్రారంభమైన సమయం నుండి ఇక్కడి వరకు మీరు ఆలోచన చేస్తే ఎన్ని అద్భుతాలు జరిగినాయి. కానీ ఇప్పుడు దేవుడు మరలా అంటున్నారు, నిన్ను నీవు పరిశుద్ధపరచు. ఈరోజు నీ యొక్క జీవితం పవిత్రంగా ఉందా, లేక పాపము అనేటటువంటిది నీ జీవితం మీద ఇంకా అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నదా? ఆర్ యు స్టిల్ స్లేవ్ టు సిన్? ఇంకా పాపం అనేటటువంటి దానికి బానిస బ్రతుకులో మనం ఉన్నామా? సిలువ ఆ బానిసత్వాన్ని, అది ఆ సంఖ్యలను అది తెగగొట్టేసింది. క్రీస్తు యొక్క రక్తము ఆ బానిసత్వపు పత్రాలన్నింటినీ చింపేసింది. మనము మరలా సిలువ దగ్గరికి రావాలి. మరలా నేను బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నానా? మరలా పాపం యొక్క అధికారంలోనికి నేను వెళ్ళిపోతున్నానా? పాపం యొక్క మరి ఆ యొక్క దానికి నేను ఆకర్షించబడుతున్నానా? డే బై డే యూ హ్యావ్ టు సర్చ్ యువర్ లైఫ్. ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి సంగమా. ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధత అనేటటువంటి మాట ఇంగ్లీష్లో హోలీ అనేటటువంటి మాట మనకు తెలుసు. కానీ ఇక్కడ వాడబడినటువంటి మాట మనం చూస్తే కాన్సిక్రేషన్ అనే మాట వాడబడింది. ఇదే మాట మనం చదువుకున్న మూలవాక్యంలో ప్రభువును ప్రతిష్ఠ చేయుటకు వారు దేవాలయం తీసుకుని వెళ్ళారు కదా మరియా యోసేపులు. ఆ ప్రతిష్ఠ అనే మాట కూడా కాన్సిక్రేషన్ అనే మాట వాడబడింది. కాన్సిక్రేషన్ అనే మాట ఏమిటి అంటే, నీవు పవిత్రపరచుకొని దేవుని కొరకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటున్నావు. యు విల్ లివ్ ఓన్లీ ఫర్ ద లార్డ్. అది ప్రతిష్ఠ అంటే. ఈ జీవితంలో ఇంకొకరు సేవించుకోవడానికి ఏ భాగం లేదనమాట. దెర్ ఇస్ నో పార్ట్ టు సర్వ్ ద వరల్డ్, టు సర్వ్ ద సిన్, టు సర్వ్ ఎనీబడి. ఇట్స్ హోల్ లైఫ్, టోటల్ లైఫ్ ఇస్ కాన్సక్రేటెడ్ టు గాడ్. దేవా, మేము నీ బిడ్డలమే, నీ జనమే, నీ కుటుంబమే, నేను నీ బిడ్డనే. ఇక ఎవ్వరి వైపు చూసే ప్రసక్తి లేదు. ఇదిగో నా జీవితాన్ని నేను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను. దట్ ఈస్ ద హైయర్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ఆధ్యాత్మికత అనేటటువంటిది పెరుగుతూ ఉండాలి. మనం ఇంకా చిన్నపిల్లల్లా ఉండకూడదు. చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు, కానీ 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా చిన్నపిల్లలాగా ఉంటే అది ముద్దు అనిపించదు కదండి. ఏ వయసులో వాళ్ళు ఎలా ఎదగాలో అలా ఎదగాలి. ఒక సమయం వచ్చేటప్పటికి వారు ఫిజికల్గా మెచ్యూర్ అవ్వాలి, మెంటల్గా మెచ్యూర్ అవ్వాలి, స్పిరిచువల్గా మెచ్యూర్ అవ్వాలి. ఈ యొక్క పరిపక్వత అనేటటువంటి పెరుగుతూ ఉండాలి. సో కాన్సిక్రేషన్ ఈజ్ ద హైయర్ రెల్మ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఒకప్పుడు మనం పాపం నుంచి విడుదల పొందాము, దేవుడు మనల్ని పవిత్రులుగా చేశాడు. ఇప్పుడు మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటున్నాం దేవునికి. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రతిష్ఠించుకున్న జీవితంలో దేవుడు ఆయన అద్భుతాలు చేస్తాడు. ఎలాంటి అద్భుతాలు చేస్తాడు ఆయన? ఇప్పుడు ఇశ్రాయేలీలు యోర్దాను నదికి ఈవల ఉన్నారు. వారు అసలైనటువంటి రీతిగా స్వాధీనపరచుకోవలసినటువంటి దేశము యోర్దాను నదికి ఆవల ఉన్నది. దట్ ఈస్ ద ల్యాండ్ వేర్ మిల్క్ అండ్ హనీ ఫ్లో. అయితే అక్కడికి వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళకేమీ ప్లాన్ లేదు. ఇశ్రాయేల్ ప్రజలకు ఏమీ ప్లాన్ లేదు. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచనలు లేవు. ఎలా మనము అక్కడికి వెళ్ళగలం? మధ్యలో నది అడ్డు ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళలో ఇంకొక విషయం, ఎవరైతే ఎర్ర సముద్రాన్ని నాడు దాటారో వాళ్ళెవరు ఇప్పుడు బ్రతికిలేరు. మీకు తెలుసా విషయం? ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఎవరంటే అరణ్యంలో ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారు. దాన్ని దాటి వచ్చిన వారందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు. వారి యొక్క సంతానం వచ్చారు. సో this experience is going to be a totally new experience for them. యెహోషువ కూడా తెలియదు. దేవుడు అప్పుడు దానిని రివీల్ చేస్తున్నారు. ఆయన ఏమని రివీల్ చేస్తున్నారో తెలుసా? యెహోషువ, ఇదిగో యాజకులు, మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు ఉన్నారు కదా, వారు వెళ్ళి నదిలోనికి వాళ్ళు ప్రవేశించాలి. నది అంచున వాళ్ళందరూ కూడా మరి మందసాన్ని భుజములను పెట్టుకొని వారు అక్కడ నిలబడాలి. అదేంటి ప్రభువా? ఆ కాలం ఎలాంటి కాలం? యోర్దాను యొక్క పరిస్థితి ఆ సమయంలో ఎలా ఉంటుంది? ఇక్కడ
మరి యెహోషువ గ్రంథంలో అది చక్కగా వ్రాయబడింది. నేను చదువుతున్నాను చూడండి. 13వ వచనం చివర 14వ వచనం ముందుగా, కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. ఒక ఉధృతమైనటువంటి వేగముతో, ఒక బలమైనటువంటి వరద వలె ఈ యొక్క నది ప్రవాహం ఉంటుందన్నమాట. రెండవది ఏంటంటే, భౌగోళికంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ యోర్దాన్ నది పై నుండి క్రిందకు ప్రవహించుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఎగువ నుండి అని అన్నారు. యాజకులు వెళ్ళి నీళ్ళలో నిలబడితే ఏం జరుగుతుందండి? వాళ్ళకేమీ తెలియదు. ఇప్పుడైతే మనకు తెలుసు అనుకోండి, వాళ్ళకి అప్పటికేమీ తెలియదు. మేము వెళ్ళి నీళ్ళలో నిలబడటం ఏంటండి? ఈ ఇశ్రాయేలీలు ఏమైనా అమాయకులు, ఏం చేతకాని వారని మీరు అనుకుంటున్నారా? వీళ్ళు చాలా వైస్ పీపుల్. చాలా కట్టడాలు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు కట్టారు. బలమైనటువంటి కట్టడాలు వీళ్ళ యొక్క పితరులు అక్కడ వాళ్ళు కట్టారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు యోర్దాను మీద ఒకటి బ్రిడ్జ్ వేయాలి అన్నట్టయితే ఒకవేళ వాళ్ళు దాని కొరకు సిద్ధపడేవాళ్ళేమో. ఎన్నో దాటుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ వారు నడవబోతున్నటువంటి త్రోవ వారు నడిచింది కాదు. ఆల్రెడీ వాళ్ళకి తెలిసింది కాదు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ టోటల్లీ డిఫరెంట్ వే. ఇట్స్ ఎ న్యూ వే. ఇట్స్ ఎ స్ట్రేంజ్ వే. ఒక వింతైనటువంటి, ఊహించినటువంటి మార్గముగా అది ఉండబోతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడైతే యాజకుల యొక్క పాదాలు ఆ యొక్క రివర్ షోర్లో ఉన్నటువంటి ఆ వాటర్స్లోనికి వెళ్ళి ఆ పాదాలు మునిగినాయో, దెన్ హ్యాపెండ్ ద మిరకల్. ఆ మిరకల్ ఏంటంటే, చాలా దూరాన ఆదాముల పురమ దగ్గర ఆ నది సడన్గా ఆగిపోయింది. అది ఏకరాశిగా నిలిచిపోయిందట. అక్కడి నుంచి నీటి ప్రవాహం రావడం లేదు. ఇక ముందున్నటువంటి ప్రవాహంలోని నీళ్ళన్నీ కూడా వెళ్ళి మృత సముద్రంలో పడ్డాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నేల ఆరిన నేల అయిపోయింది. దేవుడు వారి కొరకు ఒక నూతన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ యొక్క నదిని దాటడానికి ఏమి కష్టపడకుండా, ఏమి చెమట ఓడ్చకుండా, వాళ్ళు సొంత తెలివితేటలు, మానవ సంబంధమైనటువంటి బ్రిడ్జెస్ని కట్టేటటువంటి విధానం లేకుండా, దిస్ ఇస్ ద వే గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దెమ్. వారి కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి మార్గం. ఈ మార్గంలో ఏమైనా కష్టం ఉందా? ఏమైనా ప్రయాసం ఉందా? ఏమైనా అలసిపోయినటువంటి స్థితి ఉందా? మీరు ఆలోచించండి. తర్వాత యాజకులు ఈ యొక్క మందసాన్ని తీసుకొని వాళ్ళు నడిచి ఎక్కడికి వెళ్ళారు అంటే 17వ వచనంలో వ్రాయబడి ఉంది, యాజకులు యోర్దాను మధ్యను ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. సరిగ్గా యోర్దాను నది మధ్యలోకి వెళ్ళి వాడు అలా ఉండిపోయారంటండి. ఇప్పుడు జనాలందరూ కూడా ఏం చేయాలంటే, వాళ్ళు ఈ యొక్క మందస్సు మధ్యలో ఉండగా వాళ్ళు దాటి అవతలకు వెళ్ళవలసినటువంటి వారుగా ఉన్నారు. వాక్యంలో వ్రాయబడింది 3వ అధ్యాయం, మీరు తర్వాత చదవండి, చక్కగా మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ నిలబడ్డారో, ఈ యొక్క నదీ ప్రవాహం ఆగిపోయిందో, అప్పుడు జనాలు గుడారాల నుండి రావడం మొదలుపెట్టారంట. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నది మధ్యలో ఆయన ఉన్నాడు. ఏదైతే ముంచి వేయగలిగినటువంటి శక్తిని కలిగి ఉందో, ఏదైతే ఒక వరదలాగా మనలను మరి ఆ ప్రవాహ వడిలో మనలను కొట్టుకొని పోయేటట్టుగా చేసేదిగా ఉన్నదో, అలాంటి నది ప్రవాహాన్ని ఆపి, ఇదిగో ఆయన ఆ యొక్క నది మధ్యలో ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద ప్రాబ్లం ఆఫ్ ద రివర్. ఇది సమస్య, ఇది నా ఖడ్డము, దీన్ని నేను దాటిపోలేను అనుకునేటటువంటి పరిస్థితిలో దేవుడు దాని మధ్యలోకి వెళ్ళి అక్కడ ఉండి ఆయన అంటారు, నవ్ యు గో అని అంటారు. మన దేవుడు మనకు భరోసానిచ్చే దేవుడు, మనకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన ఎక్కడో ఉండి అలా కుర్చీలో కాలు మీద కాలేసుకుని మీరు వెళ్ళండి అని చెప్పేటటువంటి వాడు కాదు. లేకపోతే గట్టు మీద నిలబడి మీరు వెళ్ళండి అంత భయమా మీకు అని ఆయన ఏదో మన మీద అధికారం చెలాయించేవాడు కాదు. హీఈస్ రైట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద ప్రాబ్లం. ప్రజలకు ఏం భయం ఉంటుందండి? ఇప్పుడు భయపడతారా వాళ్ళు? దేవుడు అక్కడ ఉన్నాడు. నీ జీవితంలో 'చాలాసార్లు ఎన్నో అడ్డులు ఆటంకాలు రావచ్చు. ఈ నూతన సంవత్సరంలో
కానీ నీవు దేవుని యందు భక్తి కలిగిన బిడ్డగా, పరిశుద్ధపరచబడినటువంటి బిడ్డగా నీవు ఉన్నప్పుడు, రిమెంబర్ గాడ్ ఈజ్ అట్ ద సెంటర్. ఆయన మధ్యలో ఉన్నాడు. ఏదైతే నీకు అడ్డు అనుకుంటున్నావో, ఏదైతే నీకు ఆటంకం అనుకుంటున్నావో, ఏదైతే ఒక నీకు సమస్య అని అనుకుంటున్నావో, అక్కడ మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆయన ఉంటే నది పొర్లి పారదు. నది ఆగిపోవలసిందే. సమస్య యొక్క పవర్ అంతా కూడా అదంతా నిర్వీర్యం అయిపోతుంది అనమాట. దాని యొక్క శక్తి అంతా కూడా సన్నగిల్లిపోతుంది అనమాట. అక్కడ అది ఎండిపోయినటువంటి ఆరినటువంటి నేలగా అది మారిపోతుంది అనమాట. మన దేవుడు మన భరోసా. సంగమా, ఏమి మనము భయపడవలసినటువంటి, చింతించవలసినటువంటి అవసరత లేదు. అందుకొరకే దేవుడు యెషయా ద్వారా ఒక చక్కని మాట ఆయన మనకు వాగ్దానాన్ని ఇచ్చాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? నీవు జలములలో పడి దాటున్నప్పుడు, 43 వచనం యెషయా గ్రంథం, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడయ్యుండు, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. డాన్ మోయన్ అనేటటువంటి మరి ఒక వర్షిప్ సింగర్ ఒక చక్కని పాట రాశాడు. మరి మీలో చాలామంది యూత్ ఉన్నారు, చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, కాబట్టి ఈ పాట మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఆయన రాశాడు, ఆయన పాడాడు. గాడ్ విల్ మేక్ అ వే. వచ్చండి ఎవరికన్నా. నేను దాని యొక్క కొన్ని పదాలు నేను పాడి వినిపిస్తాను. ఎంత మీనింగ్ఫుల్గా ఉందో, కరెక్ట్గా మన సిచ్యువేషన్కి సరిపోతూ ఉందన్నమాట. God will make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. He will be my guide. Hold me closely to His side. With love and strength for each new day, He will make a way. He will make a way. నీ కొరకు మార్గాన్ని సరళం చేసేవాడు నీ దేవుడు. అక్కడ మార్గం లేదు. Where there seems to be no way. అంతా మార్గం ఉంది అనేటటువంటిది నీకు ఏం కనబడటం లేదు. కానీ అలాంటి చోట ఆయన నీ కొరకు మార్గాన్ని తెలుస్తాడు, నా కొరకు మార్గాన్ని తెలుస్తాడు. He will be my guide. ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన హోల్డ్ మీ క్లోజ్లీ టు హిస్ సైడ్. ఆయన బలంగా నన్ను తనకు దగ్గరగా హత్తుకుంటాడు. ఆయన తన ప్రేమతో, తన యొక్క శక్తితో అనుదినము నడిపిస్తాడు. ఎవ్రీ డే, ఎవ్రీ న్యూ డే హీ విల్ మేక్ ఎ వే. హీ విల్ మేక్ అ వే. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇశ్రాయేలీయులు ఎంతో సునాయాసంగా వారు నదిని దాటి అవతలకు వెళ్ళారు. చూసారా, మన స్వాస్థ్యాన్ని మనం పొందడానికి, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి భాగ్యాన్ని మనం స్వీకరించడానికి దేవుడే కారకుడు అవుతున్నాడు. ఈ నూతన సంవత్సరం నూతన దేశం లాంటిది. దీన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఈ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి. ఈ స్వాస్థ్యంలో మనం వెళ్తున్నప్పుడు విజయం వెంబడి విజయాన్ని మనం పొందుకోవాలి. అక్కడ ఫలభరితమైనటువంటి తోటలు ఉన్నాయి. మరి దేవుని యొక్క వర్ష జలము చేత ఎప్పుడు కూడా నింపబడేటటువంటి ఆ యొక్క బావులు, అక్కడ ఊటలు ఉన్నాయి, పాలు ఉన్నది, తేనె ఉన్నది. మరి ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ వెళితే సారవంతమైనటువంటి దేశము, గనులు కలిగినటువంటి దేశము. దేవుడు ఈ యొక్క సంవత్సరంలో ఎలాంటి గొప్ప మరి ఈవులను మన కొరకు భద్రపరిచాడో మనకు తెలియదు. మనమైతే వాటన్నిటినీ కూడా పొందుకున్న నిమిత్తము ప్రియమైనటువంటి వారులారా ఆయన వెంబడి మనం కొనసాగిపోవాలి. కాబట్టి ఉదయకాలమందు మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. మొదటిది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. రెండవది ఆయన మీద దృష్టి నిలిపి మన యొక్క జీవనయానం సాగాలి. మూడవది ఏంటంటే మనం పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఇలాంటి అద్భుతాలు మనం అనుభవించగలం. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరం మీ అందరికీ కూడా దీవెనకరమైన, రక్షణకరమైన సంవత్సరంగా ఉండాలి అని నేను ఆశిస్తూ, అలాగే మీకు ఆ శుభాలు తెలియజేస్తూ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆత్మదేవుడు మన వెనుకడలే వాక్యాన్ని ఫలింపచేయును గాక. ఆమేన్.